అండ్ వాళ్ళు కోరుకున్నవి వెండి బంగారాలతో పాటు వాళ్ళు వెండి బంగారాలుగా చూసుకుంటున్న వాళ్ళ సంసారాలన్నీ కూడా సంగీతాలు అవ్వాలని ఆశిస్తూ వరలక్ష్మి మాత గురించి ఒక పాట ఇప్పుడు మనకు మళ్ళీ ఆలయానికి కీర్తి వినిపిస్తారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుటి కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గలమున మెరియగ పీతాంబరమున శోభలు నిండు, కాంచనహారము గలమున మెరియగ పీతాంబరం శోభలు నిండుగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. And enhance of skills through sports, which refers to use of sports and physical activities as a medium to develop essential entrepreneurship, teamwork, communication, leadership, problem solving, resilience and empathy. By engaging in various by fostering personal growth and social development. Dedication and determination, which will lead to mindset, setting clear goals and consistently challenging oneself. Sport contributes గురించి
క్లుప్తంగా. హరీష్ వైసం గారు is a dynamic entrepreneur known for his హాప్ ఆన్ కెంగరూ అంటే యూనిక్ ప్రోగ్రామ్. ఇట్స్ ఆల్ అబౌట్, మళ్ళీ ఇంగ్లీష్లో పోతున్నా సారీ, లీడర్షిప్ త్రూ స్పోర్ట్ అనే యూనిక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసినామండి మేము. సో లీడర్షిప్ అంటే వీ కాంట్ గో బియాండ్ పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. బికాజ్ ఇంతమంది ముందు నుంచొని మాట్లాడాలంటే నాతో కాకపోతుండే చిన్నప్పుడు యాక్చువల్లీ. ఓకే, మై మదర్ ఐ థింక్ షీఈస్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ షీఈస్ హియర్ యెట్. బట్ మా అమ్మ అక్కడ నుంచి వీడియో తీసుకుంటున్నారు. మమ్మల్ని చిన్నప్పుడు కూర్చోబెట్టి నరసింహారావు గారు మాట్లాడుతూ ఉంటే కంపల్సరీ చూపించేవాళ్ళు అనమాట మాకు, గ్యారంటీగా. రాజీవ్ గాంధీ స్పీచ్, పివి నరసింహారావు గారి స్పీచ్ అది కంపల్సరీ చూడాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అంటే దాని నుంచి తెలియకుండా లాట్ ఆఫ్ స్కిల్స్ we have absorbed. And coming back to the leadership skill, I want to make one point, Andy. When actually program me, we wanted to do it a few weeks after because my time lekunde. But Venkateshwara College of Fine Arts, they have done a wonderful job. That's a leadership skill to pull a program like this in such a short span of time. It's an amazing thing. Thank you very much for that. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ అగైన్, మేము చాలా మంది అంటే ఒక 7 to 8 పీపుల్ని, లక్నోలో ఒక అమ్మాయిని, ఢిల్లీలో ఒక అమ్మాయి ఉంది, బాంబే ఒక అబ్బాయి ఉన్నాడు. సో వీ వర్ టాకింగ్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్ బికాస్ పెద్దోళ్ళల్లో బ్రాండ్ అంబాసిడర్ని చూడడం వేరు, కానీ టీనేజ్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి. బట్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, ఇవన్నీ క్వాలిటీస్ చూస్తున్నాం మేము. ఈ క్వాలిటీస్ చూస్తున్నప్పుడు we were talking to a lot of people and we took our time. అంటే మేము ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ రోజే ఎవరినో అపాయింట్ చేసేసాలని మాకు తొందర లేకుండా యాక్చువల్లీ. బట్ సతీష్ మెల్బర్న్ నామా నుంచి హీఈస్ యాక్చువల్లీ పాయింటెడ్ అస్ టువర్డ్స్ అదితి అండ్ ఇంట్రడ్యూస్డ్ హర్. అండ్ ఆండ్రూ హూ సపోజ్ టు బి హియర్, అతనికి వీసా రాలేదు కాబట్టి ఆండ్రూ షోస్టక్ హూ ఇస్ అనదర్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్, అతనికి వీసా రాలేదు కాబట్టి రాలేకపోయినాడు. బట్ మేమందరం ఇంటర్వ్యూ తీసుకున్నాము. వీ హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ ఇంటరాక్షన్స్ విత్ అదితి అండ్ ఐ థింక్ దట్స్ వై వీ వాంట్ టు అపాయింట్ హర్ యాజ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ for the program Hop on Kangaroo. And Hop on Kangaroo is a unique program which was never done. Such a program is never done in the world. అండి మీరు ఎక్కడని చూసుకోండి. ఇంతమంది మీడియా ముందు అందరి ముందు చెప్తున్నా నేను. కెన్ జేకబ్స్ ఐసీసీ వరల్డ్ కమిటీ 3 వరల్డ్ కమిటీస్లో వర్క్ చేసినారు. క్రికెట్ ఆస్ట్రేలియాలో వర్క్ చేసినారు. ఆండ్రూ షోస్టాక్ వర్క్ యాజ్ ఎ కామెంటేటర్. మీరు బ్రోషర్ చూస్తే అభిషేక్ శర్మ ఉంటారు. హీ హెస్ డన్ 60,000 kilometers around the world alone on the bike. Okay, so that's resilience for me. There's a lot of people with different qualities. అందుకే వాళ్ళందరినీ చూస్ చేసి ఒక బోర్డ్ క్రియేట్ చేసి వాళ్ళతోని ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేసినాం. ఇట్స్ ఆల్ అబౌట్ leadership through sport. It's not a sport program, it's not a leadership program, it's a combination of sport and leadership only. Now I'd like to Aditi to come up and we'll do whatever needs to be done. Thank you. Please come up to the stage. Come up on the stage, please. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలానే అదితి చిన్నప్పటి నుండి వివిధమైన తనకి యూనిక్ టాలెంట్స్ ని ప్రదర్శిస్తూ ఉంది. And the leadership is one among that. And she, like today, we congratulate her for being the brand ambassador for Hop on Kangaroos. A big round of applause. పివి నరసింహారావు గారి మనవడు గారు అండ్ బీజేపీలో కీలక పాత్ర నిర్వహిస్తున్న సుభాష్ అన్నయ్య గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. We please request you to congratulate Aditi and also bless her, Subhash garu.
Now we may please request to do the official. We should all be proud of Aditi. She'll be representing our country. And we are all proud of Harish Garu, you too. 20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా ఖండానికి జాబ్ పరంగా వెళ్ళి అక్కడ ఎన్నో మైలురాళ్ళని చూసి తిరిగి మళ్ళీ తన మాతృభూమిపై ప్రేమతో ఇక్కడి దాకా వచ్చి ఈ అనుబంధాన్ని కొనసాగించడానికి భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్యన ఒక వారధిగా నిలుస్తున్న హాప్ ఆన్ కంగారూస్ ని స్థాపించి మన తెలుగు అమ్మాయిని దీనికి డెలిగేట్ గా దీనికి అంబాసిడర్ గా and that first brand ambassador from India and from esteemed PV Narasimha Rao Gari family. That's an honor. We thank Harish Garu for that. వీసా ఇష్యూస్ వాళ్ళు రేపు వస్తున్నారు, ఆదిత్యని కలుస్తారు 2 days తర్వాత. బట్ దేవ్ సెంట్ ఎ మెసేజ్ ఫర్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ప్లీజ్. థ్యాంక్ యూ. సతీష్ ప్లీజ్ ప్లే. Hello everyone, Ken Jacobs here, Honorary Advisor to the Hop On Kangaroo Board and also our Director of Global Wines, a partner of Hop On Kangaroo. It's my pleasure to welcome Aditi Maharaju to the team of Hop On Kangaroo as Brand Ambassador. It's a wonderful appointment and I'm sure you'll thoroughly enjoy your involvement in being part of the Hop On Kangaroo team, and I look forward to catching up with you as soon as possible at some stage in the near future. Thank you very much and congratulations once again and all the very best to everyone for the future. Bye for now. నిజం చెప్పాలంటే కొంచెం సంతోషంగా ఉంది. మోడీ గారు వచ్చినాక ఏదైనా పాసిబుల్ అండి ఇప్పుడు. That is possible, I can say that. But వీసా రిజెక్ట్ కాలేదు. ఇష్యూస్ అంటే డానీ గోల్డ్మన్ అండ్ ఆండ్రూ షోస్టాక్ ఇద్దరు రావాలి. డానీకి వీసా వచ్చింది, ఆండ్రూకి రాలేదు. సో పొద్దున్న ఈరోజు మార్నింగ్ ఐ స్పోక్ టు ద హై కమిషనర్ ఎట్ మెల్బర్న్ అండ్ ఇట్స్ ఆల్ సార్టెడ్ అవుట్ అండి. They'll be here on Monday, so they will meet Aditi anyway. So thank you. వెరీ గుడ్ అండి. బట్ రీసెంట్ గా తెలుస్తున్నది ఏంటంటే చాలా స్ట్రిక్ట్ నార్మ్స్ అయిపోయాయి ఇప్పుడు. సో ఈవెన్ అ సింగిల్ డాక్యుమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ మిస్సింగ్, ఇండియన్స్ బయట మన వాళ్ళు కూడా వాళ్ళవన్నీ కూడా దే ఆర్ లైక్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఎవ్రీథింగ్. లైక్ ఓసిఐ కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నాయని వింటున్నాము. బట్ దట్ షోస్ దట్ హౌ భారత్ ఈస్ డెవలపింగ్. సో ఐ థింక్ మనం అందరం దానికి చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి మన దేశాన్ని మనం. మరే హక్కులు నాకు లేవు. ఈ నిద్రాణ నిశీదిని మహిత జాగృత పుంజముగా వెలిగించుటయే నా ప్రతిజ్ఞ, వెలుగుట నా తపస్సు. ఈ 4 పదాల తన ప్రమాణ పంక్తిలో ఈ దేశం పట్ల, ప్రపంచం పట్ల ఆయనకున్న నిశ్చయాన్ని, తన జీవితం పట్ల ఆయనకున్న సారీ అండి, ఏవిని మధ్యలో ఆపవలసి. మా కుటుంబ సభ్యులైన మా నీస్ అంటే మా చెల్లె బిడ్డ అతిథి మరి బ్రాండ్ అంబాసిడర్గా ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా హరీష్ గారు ఒక మంచి రోజు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మరి అందరికీ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అతిథులు, మా కుటుంబ సభ్యులు, మిత్రులు,
మీడియా మిత్రులందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెబుతూ మోదీ హై తో మున్కిన్ హై అంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మోదీ హై తో మున్కిన్ హై అంటారు. మనం చూసుకున్నాం, మనం స్పోర్ట్స్ లో ఈరోజు ఒలింపిక్స్ లో కూడా చాలా మంది అంటే మహిళలు ఎంతో పెద్ద ఎత్తున కూడా భారతదేశం నుంచి రిప్రజెంట్ చేసి ఒలింపిక్స్ లో కూడా మంచి పథకాలు కూడా సాధించిందంటే భారతదేశం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ చేసినాం. చాలా మంది ఆస్ట్రేలియా నుంచి వస్తారు, యూకే నుంచి వస్తారు, అమెరికా నుంచి వస్తారు. వాళ్ళ యూనివర్సిటీలో మరి ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులో మీరు ఏంటంటే జాయిన్ కావండి అని చెప్తారు. కానీ ఇట్లా స్పోర్ట్స్లో మరి మా దగ్గర కూడా రండి అనేది కూడా నేను ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అంటే ఎంపవరింగ్ ఉమెన్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, స్పోర్ట్స్ ఉంది, హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వారికి చేదోడు వారడుగా ఉంది, ఒక వారధిగా ఉండాలని చెప్పి కూడా మరి ఇటువంటి మంచి అవకాశాన్ని భారతదేశ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇచ్చినందుకు మహేష్ గారిని తర్వాత వాళ్ళ టీంని కూడా మరి ఎంతో అభినందిస్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేసి అందులో కూడా మమ్మల్ని ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా చాలా మందిని కూడా తీసుకెళ్ళండి మీరు. టీనేజ్ మరి అతిథి ఇవాళ నిజంగా ఇంత పెద్ద పిల్ల అవుతుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇవాళ బ్రాండ్ అంబాసిడర్ అంటే మరి మన దేశ గౌరవాన్ని, మన దేశ పరిస్థితులను, మన దేశ సార్వభౌమత్వాన్ని కూడా నిలిపేటందుకు ఒక మంచి అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి, ఇంకా ఎక్కువ ఫీల్డ్స్ లో కూడా ఇటువంటి వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఒక మంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మంచిగా వృద్ధిలో రావాలని చెప్పి ఇంకా ఎక్కువ మహిళలను కూడా ముఖ్యంగా తెలంగాణ నుంచి తెలుగు ప్రజలను కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. This is an initiative across the continents actually. One of its kind, novel innovation కి తెరలేపిన హరీష్ గారికి విలువలతో పాటు క్రీడా రంగంలో కూడా నిష్ణాతులైన వాళ్ళతో మీరు ట్రైనింగ్ ఇప్పించాలనుకుంటున్నారు, వాళ్ళని పరిచయం చేయాలనుకుంటున్నారు, వారితో క్లాసెస్ చెప్పించాలనుకుంటున్నారు. దిస్ ఇస్ అ గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేషన్. ప్లీజ్ a big round of applause for హరీష్ గారు. థ్యాంక్ యూ హరీష్ గారు. ముందుగా కంగారు హోప్ ఆన్ కంగారు స్థాపించిన హరీష్ గారికి ఆల్ ద వే ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ ఇటువంటి మంచి ఐడియా రావడం అసలు హరీష్ గారికి ముందుగా అభినందిస్తున్నాను. అట్లాగే సతీష్ గారు కదా అందరి టీం అందరికీ కూడా యంగ్స్టర్స్ అందరి యూత్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చాలా సీనియర్ మోస్ట్ డాన్సర్ సర్లత గారు చాలా డెడికేటెడ్. అట్లాగే ఇవాళ అసలైన హీరోయిన్ ఇక్కడ అంబాసిడర్ అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో అదితి గాయత్రి నా మనవరాలు, దానికి ఇంకా నా కూతురు వాళ్ళ అమ్మ శ్రీమతి అజిత, అలాగే నాన్న శేఖర్కి, మా అద్వైత్కి, మీడియా మిత్రులకి అందరికీ ఇప్పటిదాకా చక్కగా డాన్స్ చేసింది చక్కగా ఇది మీకు ఎంతో చక్కగా డాన్స్ చేసిన పిల్లలందరికీ శుభాకాంక్షలు. అదితితో పాటు ఎందుకు అంటే అదితిని చూస్తే నేను కూడా అంబాసిడర్ కావాలి, ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి అని ఒక మంచి ఆదర్శంగా ఉన్న సందర్భంలో పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఈ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంటి అని అడిగాను. రాగానే హరీష్ గారిని అని చెప్పారు, కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను అష్టావధానం శతావధానం లాగా ఉంటుంది మాకు అమ్మలకు, అందులో కొంచెం మా రంగం కూడా మారిపోయింది. సో గబగబా ఒక దగ్గర నుంచి ఇంకొకటి వల్ల శివరథం పోయి మళ్ళీ అక్కడికి పోయి ఆ పక్క ఇంట్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొద్దిగా నైట్ డిన్నర్ తయారు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అట్లా ఉంటుంది అన్నట్టు మా పని. సో
సబ్జెక్ట్ కొద్దిగా ఎక్కడన్నా రెఫర్ చేద్దామంటే కూడా చూడటానికి టైం లేకుండా. సో ఈ బ్రాండ్ అంబాసిడర్ గురించి తను చెప్పినప్పుడు చాలా సర్ప్రైజ్ అనిపించింది నాకు. ఇట్లాంటి మంచి ఆలోచన మీకు వచ్చినందుకు. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు, టీచర్ని. సో లాస్ట్ 35 years నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఐ ప్రమోట్ స్కూల్స్ అండ్ కాలేజెస్, ఎడ్యుకేషన్ మెయిన్లీ. సో పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పిన కొద్దీ కనెక్ట్ కాదు తొందరగా. వీళ్ళకి చాదస్తాం, చెప్తూనే ఉంటారు, ఇట్లా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, అట్లా ఒక ఈజీగా తీసుకుంటారు. మన దగ్గర తెలంగాణలో తెలుగులో ఒక సామెత ఉంది, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా. మన ఇంటి వెనకనే ఉంటుంది ఆ చెట్టు, అది తింటే ఎంతో మంచిది మనకు. అట్లా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడితే తొందరగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది, ఉమ్మడి కుటుంబాలు పోయినాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్కిల్స్ అన్నీ కూడాను ఇప్పుడు ఏదైతే మీ బ్రోషర్లో చెప్తున్నారు, సోషల్ స్కిల్స్ చాలా ఉన్నాయి. మానవ సంబంధాలు, ఆ మానవ సంబంధాలు చాలా తగ్గిపోతున్నాయి రోజు రోజు. పిల్లలు ఎవరితో మాట్లాడి, మనుషులతో మాట్లాడే ఒక అలవాటు పోయింది. అంటే ఫోన్లోనే మాట్లాడుకోవడం అట్లా అయిపోయింది అన్నట్టు. ఇంట్లో నలుగురు ఉంటారు, పై రూమ్లో ఒకరు ఉంటారు, ఇంకో బెడ్రూమ్లో ఒకరు ఉంటారు, కిచెన్లో ఒకరు ఉంటారు. వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అంటే ఫోన్లో రా అన్నానికి రా, ఇట్లా అట్లా అయిపోయింది ఈ కాలం. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఒక క్లోజ్నెస్, ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం పోయి చాలా స్కిల్స్ కష్టపడి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్కిల్స్ అన్నీ కూడా మేము ఆటోమేటిక్గా నేర్చుకున్నాం. ఒక చిన్న ఎక్కువసేపు మీ టైం ఎక్కువ తీసుకోను, బట్ ఐ వాంట్ ఇట్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్. మా ఊళ్ళో నేను 5వ తరగతి దాకా చదువుకున్నా, జిల్లా పరిషత్ స్కూల్. మా ఇల్లు మా బాబాయిల 2 ఇళ్ళు అన్నీ కలిపి ఒకటే కాంపౌండ్. అంటే కాంపౌండ్ ఏదో ఊరికి అట్లా నామకే వాస్తే కానీ ఒకటే కాంపౌండ్, అందరిది ఒకటే ఇల్లు. అందరం కలిసి వెలిసి ఒక 17-18 మంది పిల్లలు ఉన్నాం. ఓకే, ఇంకా వేరే పిల్లలు కూడా, బయట పిల్లలు కూడా వచ్చారు. అందరం కలిసి ఆడుకునేవాడు. సో ఆట అంటే అందరం కలిసి ఆడటమే, పరిగెత్తడం, అందరం పరిగెత్తడం, చదువుకోవడం అందరం చదువు. ఎవరికైనా దెబ్బ తాకితే వెంటనే మీరు అనుపతి అన్నారు, ఎవరికైనా దెబ్బ తాకంగానే ఎవరో 20 మందిలో 2-3 వచ్చారు. అయ్యో పాకమనడం, కాసేపు కట్టడం, లేకుంటే కూర్చోబెట్టడం, మంచిళ్ళు తెచ్చి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ మేము ఆటోమేటిక్గా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇవి అంతరించిపోతున్నాయి. ఇవి మనం నేర్చుకోవాల్సిందే తప్పకుండా. ఇది మనం ఎవరో పూనుకొని నేర్పించుకోవాల్సిందే. మనిషితోని మనిషి మాట్లాడుకునే అవసరం లేకపోయేది ఉంటే అది ఇక మన మనుషులం అయిపోతాం, మనం అందరం రోబోలు అయిపోతాం. అప్పుడు రోబోట్ అయితే ఇక వాటికి ఎటువంటి ఏమంటారు ఎమోషన్స్ ఏమీ ఉండవు. ఒక మన మనుషులు అయిపోయేది ఏంటంటే పిల్లలకు అర్థం కాదేమో మన మనుషులు అంటే. సో అట్లాంటి జీవితాల నుంచి, అటువంటి ప్రమాదం నుంచి రక్షించడానికి ఇట్లాంటి బ్రాండ్ అంబాసిడర్స్ ఇక్కడి నుంచి యంగ్స్టర్స్ పోయి వేరే దగ్గర మాట్లాడుకోవడం, మన దేశ సంస్కృతులు, సంప్రదాయాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్, మన కుటుంబ వ్యవస్థ, ఇట్లాంటివన్నీ వాళ్ళు అక్కడ చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయొచ్చు. మేము కూడా ఆర్కిటెక్చర్ కాలేజీలో ఒక 2-3 times చేశాము. నెదర్లాండ్స్ నుంచి, తర్వాత ఇంకొక 2-3 కంట్రీస్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి 15 days ప్రోగ్రామ్ అని వస్తారు. అక్కడ పిల్లలు 15 మంది 15 రోజుల దాకా వచ్చి ఉంటారు. We give accommodation and all the every day they go to they take up some project. దాని మీద వర్క్షాప్ నడవడము, లేకుంటే సైట్ సీయింగ్ పోవడము, ఇక్కడ పిల్లలు అక్కడ పిల్లలు కలిసి ఆ వర్క్షాప్ కంప్లీట్ చేయడం, ఇట్లాంటివన్నీ. దాంతో ఏమవుతుందంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో, ఎటువంటి ప్రపంచాన్ని మనం ఎదుర్కోవాలి అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టినందుకు గాను ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ మెల్బోర్న్లో కూడా చాలా ఎప్పుడు ఆటలకు బాగా ప్రసిద్ధి. అదృష్టవశాత్తు 2 ఏళ్ల క్రితం 2022లో అనుకుంటా, నేను మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి విగ్రహావిష్కరణ జరిగింది సిడ్నీలో. అక్కడికి రావటం, అక్కడ చాలా చక్కగా అక్కడ పెట్టినారు. అక్కడ ఇండియన్స్ అందరూ కూడా అక్కడ జమకూడారు. అక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా ఇక్కడ, అందులో మెజారిటీ తెలుగు వాళ్ళే ఉన్నారు. అక్కడ ఎక్కడికైనా కూడా వెళ్ళాలి, ఏ దేశమైనా పోవాలంటే మంచి స్కిల్ వచ్చి ఉండాలి. అంటే వాళ్ళ చదువుతో పాటు, వాళ్ళ గ్రాడ్యుయేషన్తో పాటు ఒక మంచి స్కిల్ వచ్చి ఉండేది ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలరు, మంచి గుర్తింపు వస్తుంది, దేశం గురించి కూడా తెలుస్తుంది వేరే వాళ్ళకి.
సో ఇంత మంచి కార్యక్రమం మీరు కలిసినందుకు గాను ముందుగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు, నా మనవరాలను తీసుకొచ్చినందుకు, ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. మరి అదితి, మై బ్లెస్సింగ్స్ టు యూ. మరి దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. Merger is a very, very big work. So you have to groom according to whatever they teach you. All the skills you have to learn and promote that to others. మరి నువ్వు నా పేరు నిలబెడతావని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అతిథులను స్టేజ్ మీద ఆశీనులు కమ్మని కోరుకుంటున్నాను. గురువు కన్నా మించిన వాడు ఇంకెవరు లేరు అని నమ్ముతున్నాను నేను. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై ఫాదర్ అండ్ తాతగారు, ఐఎమ్ ప్రివిలేజ్ టు స్టార్ట్ మై స్పీచ్ టుడే. ఆనోభద్రం కృతభ్యో యంతు విశ్వతః అని ఋగ్వేదంలో చెబుతోంది. అంటే అన్ని వైపుల నుంచి ఉత్తమమైన భావాలు నాలో ప్రవేశించి శిక్షించుగాక అని అర్థం. This version from one of the most ancient of the chants sets the guiding principle for us through millions of years. It means let us receive more auspicious knowledge from every direction. It is both of benediction and also an inspiration idea to how knowledge from everywhere is valuable. My grandfather was the very embodiment of this benediction, and through him and his legacy, 3 generations of us have lived and breathed the spirit of his words. His rise was a ladder of learning, both for him and inspiring people around him. Selfless and spirited efforts not only changed our nation but left a remarkable imprint on the entire world. He was a beacon of light for us too. The light shines on us all, and his blessings will guide us in all future paths. The legacy passes down now to the 4th generation. The steely determination with intense curiosity to learn and act, explore the dimensions the world presents itself to us, drives us on a journey of continuous self-education. We don't remain what we were before. We change and world changes. About my daughter, I would love to bless her from my heart, and may God bless her with all happiness, knowledge, wisdom, and harmony. All the best, Aditi. Before I close with the blessings of my mother, today I'm here where I can never forget where I was before. So she's my first guru. I'm proudly saying that I'm the 2nd generation mixed media designer, and Amma was the 1st generation artist. So I follow her footsteps, and I'm proud to stand here and speak in front of her, which actually makes me always nervous. I can talk in front of anybody, but గురువే ఉన్నప్పుడు నా ముందు, నా వెనక, నా పక్కన మా గురుగారు, నా డాన్స్ టీచర్ గారు శ్రీమతి స్వర్ణలత గారు, at the age of 75, his blessed soul still learns and makes people learn. తనలో ఉన్న నాలెడ్జ్ని ఇంకొక స్వర్ణలత గారి నుంచి ఎన్నో స్వర్ణలత గారు కావాలనుకుని ఆవిడ స్ఫూర్తిని ఆ కాలేజ్ ప్రాంగణంలో అమ్మ ప్రాణం అంతా అందులో పెట్టి
ముందు నడిపించాలనడం ఎంత ఇంపార్టెంటో అది ఫాలో చేస్తూనే మేము ఉన్నాం. బేసిక్గా నా జాబ్లో నాకు తృప్తిని సంతృప్తిని ఎందుకు ఇస్తుందంటే ఎవరి కిందనో పనిచేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాము. ఇప్పుడు మన వాళ్ళ కిందనే మనం పనిచేస్తున్నప్పుడు తృప్తిని తెస్తుంది. అప్పుడు 10 గంటలు చేసినా 20 గంటలు చేసినా నొప్పి ఉండదు, బాధ ఉండదు. ఎందుకంటే ఇష్టంగా చేస్తున్నాం. ఇక్కడ తప్పులు వస్తే మన వాళ్ళు తిడతారు, మనకు ఎలా సిగ్గులేదు. సో ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. ఎందుకంటే ఈగో అనేది పక్కన ఎప్పుడో పెట్టేశాము. సో అది లేకుండా వీళ్ళందరినీ నాకు గురువుగా ఇవాళ మాట్లాడేస్తుంటే నాకే నర్వస్గా ఉంది. బట్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్, బట్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. అది ఇప్పటివరకు నీ 16 ఏళ్ళు నడిచింది ఒకటి, ఇవాళ నీ దేశాన్ని ఇంకో దేశంతో భుజాలను ఎత్తుకుని యూ ఆర్ గోయింగ్ టు ఇన్స్పైర్ పీపుల్ అండ్ మేక్ అస్ ప్రౌడ్. సో ఐ గాడ్ బ్లెస్ యూ అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్, ఐఎమ్ లిటిల్ నర్వస్ టుడే. బట్ వండర్ఫుల్ దట్ మీడియా మిత్రులు అందరూ రావటము and my entire team of SV College of Fine Arts, the minute they knew about this program, నాకన్నా ముందే తెలియకుండా టకటక వచ్చేసారు, which is very inspiring. And before I say any more thanks or stop my speech, I want my school buddies, my college friends, and వీళ్ళందరూ లేకుండా ఈ ప్రోగ్రామ్ అయ్యేది కాదు. నేను అసలు షాక్ అయ్యాను, నాకు తెలియదు ఇంతమంది వస్తారని. బట్ బిఫోర్ ఎనీవన్ సేస్ ఎస్ ఫార్ Kangaroo, I really want Mr. Vadala Venu to stand up and come here, beta. బికాస్ ఈ వెనకాల రాసింది, ఈ క్యాంగరూని తీసుకొచ్చింది, దీని గురించి మన కూతురు, మా అమ్మాయి, మా ఇంటి బిడ్డ అని చెప్పింది వేణునే. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ వేణు. అండ్ వేణు ఈజ్ ఆల్సో అవర్ స్టూడెంట్ ఫ్రమ్ ఫైన్ ఆర్ట్స్. ఐ వుడ్ లైక్ అమ్మ టు గివ్ గిఫ్ట్ హ్యాంపర్ టు వేణు. ఇది చాలా తక్కువ. దన్ and I request Harish Garu to bless him with a shawl. నాకు ఒక్క కొడుకు కాదు, 2-3 కొడుకులు అంటున్నారు. ఇప్పుడు ఎంతో మంది బిడ్డలతో పాటు మంచి ఉద్దేశంతో వచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. ఇందాక వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా వేణునే తాతయ్య గురించి. ఆయనకు బాగా నచ్చిన శ్లోకం తాతయ్యది శ్లోకం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు అండ్ ఎవ్రీబడి. I'm deeply honored to stand before you today as the brand ambassador for Hop on Kangaroo. This moment holds great significance for me, not just because of this incredible opportunity to represent such a transformative initiative, but also because it feels like a continuation of a legacy, one that my great-grandfather, Sri Bharata Ratna P.V. Narasimha Rao Garu, who served as the Prime Minister of India, deeply believed in the power, progress, and the importance of fostering connections within our communities. As a young adult, I see the world rapidly changing, and it's initiatives like Hop on Kangaroo that are leading the way in creating solutions that are not only innovative, but also deeply impactful. I'm proud to be a part of the brand that values inclusivity, personal development, and well-being of its participants. Thank you to the entire team at Hop on Kangaroo for this incredible opportunity. I'm excited to embark on this journey with you and to contribute in any way I can to the continued success of this remarkable journey. Thank you. Now may I please request Shekhar Annaiah to come up on the stage and give you a speech, please. Frankly, I didn't come prepared, but after coming here, I learned few things. So first is I congratulate Harish Visangmaru for taking this initiative where he is intertwining leadership with sports and also education, right? So last week in the NGO where P.V. Narasimha Rao had started, Swami Ramananda Tirtha, where we started a playground for kids, right? So where we feel sports is also an important part
for building up the leadership in the kids and teenagers. So in this technological revolution, as you all have the mobiles, right? So Madam was telling about the human connectivity is going off. In this world, bringing up this kind of initiative where sports and its inclusiveness, where leadership is being born, right? So Hop on Kangaroo has taken up this initiative. I think Harish Bisam might be of my age, where he has taken this initiative after staying in 25 years in Australia, right? So giving back to the mother country is I think that is the initiative he has been working on. So hopefully he will be successful. Thank you for making my daughter as a brand ambassador to the Hawkman Kangaroo. Aditi, it's a big responsibility, as everyone was saying. So you have a lot of responsibility to spread the word of Hapan Kangaroo, right? God bless you, and thank you for giving me this opportunity. Thank you one and all. Commitment to it. When I did that speech, I was talking about a couple of other people also we were talking to, we interviewed few people. But when we spoke to Aditi, we saw a lot of leadership in there. She was focused. First, a lot of kids don't have any focus these days. Okay, there's no focus at all. Our objective is that, teach resilience, focus, and a program for digital detox. This works for digital detox. So when we were talking to Aditi, our main objective when we were talking to any other kids, right, any other teenagers, our objective was to see if they are focusing to our questions, whether they're actually listening to us. We were sitting in Australia, she was here. She was actually attending to what we were saying. She was understanding what we are saying. She was addressing right to the point. She was not going over and beyond. She was just on the top. So that's why we chose her. Yeah. My question to any one of you can answer. Leadership is in your blood. So what do you think in future, will Aditi also carry that forward and get into politics, or is there any plan of that? So usually people ask the same question to me as నేను కూడా last many years, maybe 35 years, more than 35 years, I am in academics and social work. But suddenly, BRS party called me to contest in the elections. So the same questions I faced. మీరు ఎట్లా పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నారు కదా, హౌ కెన్ యూ ఫేస్ దిస్ ఈజ్ ఇన్ డిఎన్ఏ. ఇక్కడ డాక్టర్స్ వచ్చిన తొందరగా జ్ఞాపకం వచ్చింది, డాక్టర్ టర్మినాలజీ. సో డిఎన్ఏలో అది ఎంతైనా మనం కాదని దూరం వెళ్ళిపోయినా కూడా అది ఎక్కడో ఒక దగ్గర మళ్ళా వస్తుంది, అది ఆ క్వాలిటీ వస్తుంది. ఫర్ మీ అందరికీ జనాంతికంగా తెలిసే సంగతి, ఇప్పుడు దాకా శేఖర్ గారు మాట్లాడింది కదా, మాధవి గారు, తను కూడా ఐబిఎంలో పనిచేసేవాడు. ఓకే, ఇది 1 నెలనో 2 నెలలో లేకపోతే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, 18 years హీ వర్క్ ఇన్ యూఎస్. అజిత కూడా అక్కడ దాదాపు 10-15 ఏళ్ళు అక్కడ ఉన్నారు, 2 పిల్లలు కూడా అక్కడే పుట్టినారు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇండియా వచ్చి ఫర్ గుడ్ దే కేమ్ బ్యాక్ అయితే హెల్పింగ్ మీ. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు. అంటే టీచింగ్ అంటే వాళ్ళ టీచింగ్ తీసుకుందామని ఆయన కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారు. సో అది ఒక ఇన్హెరెంట్గా వస్తుంది. మనం ఎంత అనుకున్నా కూడా, మనం వేరే చేద్దాం అనుకున్నా అది ఎక్కడో ఒకటి మళ్ళీ లైఫ్లో మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. డాక్టర్ పిల్లలు డాక్టరే కావాలంటే అది వద్దనుకున్నా అవుతారు. ఇక్కడ మా అల్లుడు గారు, ఇంకొక అల్లుడు గారు కూర్చున్నారు, వాళ్ళ బిడ్డ ఆయన డాక్టర్, ఆయన బిడ్డ కూడా డాక్టరే, మళ్ళీ ఇంకో బిడ్డ కూడా డాక్టర్ తయారవుతున్నారు కదా. హ్యాపీ, థ్యాంక్ యూ. మిత భాషని, అమ్మ కూడా మిత భాషని, దే ఆల్ సైలెంట్ కిల్లర్స్. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళు సైలెంట్ పిల్లర్స్ లాగా వెళ్ళిపోయి దే విల్ డూ థింగ్స్ అండ్ దెన్ లేటర్ వి రియలైజ్. బట్ ద డైనమిజం ఇన్ అదితి ఈజ్ దారిలో అడ్డం వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతుంది, నరుక్కుంటూ వెళ్ళిపోతుంది. షీ విల్ నాట్ లుక్ బ్యాక్. అండ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అదితి అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో అడ్వాంటేజ్ ఏంటంటే దే స్పీక్, దే ఇన్స్పైర్,
దే పుట్ స్టాండర్డ్స్. అండ్ ఇది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అన్న ఫ్రాంక్నెస్ ఉంటుంది. మొహమాటాలు కానీ మా జనరేషన్ ఉన్నట్టు అయ్యో ఎవరేమనుకుంటారు అని చెప్పి వి గెట్ కన్ఫైన్డ్ అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అవర్ ఓన్ సెల్స్. సో ఒక పొలిటికల్ లీడర్ కావాలన్నా, ఒక స్పోర్ట్ లీడర్ కావాలన్నా, ఒక ఎనీ లీడర్ కావాలంటే ఫ్రాంక్నెస్ అండ్ స్టేట్మెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో షీ బిలీవ్స్ అండ్ షీ నెవర్ ఈవెన్ లుక్స్ బ్యాక్. వాట్ షీ థింక్స్ ఇస్ రైట్, షీ విల్ జస్ట్ డూ ఇట్. Even if it is wrong, she is very, very strong about it. So I think that qualities of Tataya and Amma are in her, and I think she will really in future become a very good leader. Kangaroo అంటే ఆస్ట్రేలియాలో ప్రోగ్రామ్ అండి. ఇది స్పెషల్లీ డిజైన్డ్ యూనిక్ ప్రోగ్రామ్ టు డెవలప్ లీడర్షిప్ స్కిల్స్ త్రూ స్పోర్ట్. ఓకే, సో మేము we have formed partnerships, we have developed partnerships with clubs like Real Madrid from Spain, Carlos Alcaraz, University of Melbourne, Cricket Victoria, Back in Motion, ఇట్లాంటి వేరియస్ వరల్డ్ లీడర్ క్లబ్స్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో ఒక 1 day గోల్ఫ్ ప్రోగ్రామ్ కానీ 1 day సర్ఫ్ ప్రోగ్రామ్ కానీ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సచ్ ఎ వే దట్ కిడ్స్ స్పోర్ట్స్ నుంచి లీడర్షిప్ స్కిల్స్ ఎట్లా నేర్చుకోవచ్చు అనే దానికి ఎట్లా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే ఒక కాలేజ్కి పోయి క్లాస్ రూమ్లో కూర్చొని నేర్చుకునే కంటే స్పోర్ట్ నుంచి నేర్చుకోవడం చాలా ఈజీ కాబట్టి ఆ స్పోర్ట్ ప్రోగ్రామ్ ఇట్స్ 15 days ప్రోగ్రామ్ అంతే. ఆ 15 daysలో వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే స్కిల్స్ ఏవైతే ఫోకస్ కానీ, రెసిలియన్స్ కానీ, కంపోజర్ కానీ, టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాకర్ తీసుకున్నారనుకోండి, దాని నుంచి వాళ్ళు టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ నేర్చుకుంటారు. టెన్నిస్ తీసుకున్నారనుకోండి, ఇండివిజువాలిటీ నేర్చుకుంటారు. సో ఇట్లాంటి అన్నీ కలిపి మెల్బర్న్ యూనివర్సిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 1 day లీడర్షిప్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు సిఇఓస్కి, సిఎఫ్ఓస్కి వీళ్ళకి డిజైన్ చేసే ప్రోగ్రామ్ మేము స్పెషల్గా కూర్చొని ప్రొఫెసర్స్తో కూర్చొని ఒక 1 day ప్రోగ్రామ్ డిజైన్ చేసినాం స్పెషల్లీ ఫర్ కిడ్స్ అండి. కిడ్స్ అంటే స్పెషల్లీ ఫర్ టీనేజర్స్ యాక్చువల్లీ. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క దగ్గర నుంచి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా దొరుకుతుంది. దిస్ విల్ యాడ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. అంటే 15-16 years ఏజ్లో మెల్బర్న్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్ రావడం, రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి ఒక సర్టిఫికెట్ రావడం, వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో సాకర్ పోయి రియల్ మాడ్రిడ్లో ప్లే చేయాలంటే వీ కెన్ ఓపెన్ గేట్స్ కూడా. అంటే ఎవరైనా సీరియస్గా సాకర్ని పర్స్యూ చేయాలనుకుంటే కూడా వీ కెన్ ఓపెన్ గేట్స్. మాకు డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి. సో వీ కెన్ ఈ ప్రోగ్రామ్ని ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్గా చూడాలి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్గా చూడకూడదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ వర్క్ అన్న స్పోర్ట్స్ ప్రోగ్రామే స్పెసిఫికల్లీ చేయాలి అంటే వీ కెన్ ఆర్గనైజ్ దట్ ఆల్సో. ఇప్పుడు అహ్మదాబాద్లో ఒక గ్రూప్ ఉంది, దే వాంట్ 15 day క్రికెట్ ప్రోగ్రామే కావాలన్నారు వాళ్ళు. సో క్రికెట్ విక్టోరియా ఈజ్ ఆర్గనైజింగ్ దట్ ప్రోగ్రామ్ ఫర్ అస్ అండి. థ్యాంక్ యూ. I request Harish Garu to please come on to the dais. We're waiting for the call. Thank you so much, Harish sir, for selecting me for this, and I'm pretty sure I won't disappoint him. Thank you so much. Thank you so much, Harish sir, for appointing me for this big responsibility, and I hope I won't disappoint him. Thank you so much. And how do you feeling like? Really proud. It was a big responsibility. How can you handle it? I think I have a lot of helping hands to support me and guide me through everything. So, yeah. And it is not easy to carry that legacy, like how you are It is a big thing, but I think we can all do it. Yeah. Like any other teenager, she is also a bit nervous, right? But she is in the right direction. She has got the capacity to actually lead this forward. So we will take all the necessary steps to take this forward and make sure she lives up to the legacy of the big man. Anyway, thank you. Thank you. Yeah. Thanks.